జీవీఎంసీలో తమకు సంపూర్ణ మెజారిటీ ఉన్నందునే మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని తమకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు చేజారిపోతారన్న భయంతోనే వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసిందని అన్నారు. వైసీపీకి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతోనే కార్పొరేటర్లను క్యాంపుకు తరలించారు అంటున్న గండి బాబ్జీతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో విశాఖలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. వైసీపీ అయితే తమ కార్పొరేటర్లను చేజారకుండా ఉండేందుకు క్యాంప్ రాజకీయాలకు పాల్పడ్డాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జిల్లా విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండిబాబ్జీ గారు ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుందాం. సార్ మీరు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు, ఎలా ఉన్నారు? మీ ధీమా ఏంటి? సంపూర్ణమైన మెజార్టీతో మేము ఈ అవిశ్వాసాన్ని నెగ్గుతామనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకం వచ్చినాకే మేము కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత పరిణామాలు జనరల్గా ఏంటంటే, ఏదో నేరో మార్జిన్ ఉంటే క్యాంప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది రెండు పార్టీలకు కానీ లేకపోతే ఎవరికైనా. సో మా వరకు సంబంధించి మేము సంపూర్ణమైన మెజార్టీ సాధిస్తామనే నమ్మకం ఉంది కాబట్టి ఎటువంటి క్యాంప్ రాజకీయాలు మా వాళ్ళు చేయక్కర్లేదు, చేయరు కూడా. ఇప్పుడు మిగతా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఉన్నారంటే ఇంకా జారిపోయి నెంబర్ పడిపోద్దేమని వాళ్ళు మరి రాజకీయాలు చేస్తున్నారేమో, క్యాంప్ రాజకీయాలు కానీ వాళ్ళు పోటీలో ఉండే పరిస్థితి అయితే లేదు, పోటీలో గెలుస్తారనే పరిస్థితి కూడా లేదు. కేవలం ఏంటంటే మాకేదైనా ఇంకా విపరీతమైన మెజార్టీ వచ్చి అందరూ ఒకసారి దూకేస్తారనే భయంతో ఒక భయం క్రియేట్ చేయడానికి తీసుకెళ్లారు. మాకు భయపడాల్సిన అవసరం ఏముందండి? మేము సంపూర్ణ మెజార్టీతో మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అభిమానంతో వచ్చిన వాళ్ళని కొంతమందిని జాయిన్ చేసుకున్నాం పార్టీలో. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి రేపు ఈ అవిశ్వాసాన్ని నెగ్గిస్తారని నమ్మకం నాకు. సార్ ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు మీకు టచ్లో ఉన్నారు, కూటమి పార్టీకి టచ్లో ఉన్నారు. ఆ భయంతోనే వైసీపీ తమ కార్పొరేటర్ని బెంగళూరుకి తరలించారనే వాదన ఉంది, ఎంతవరకు నిజం? అది కరెక్ట్, అందుకనే వాళ్ళు తరలించారు. మేమేమనుకుంటున్నామంటే యాక్చువల్గా ఇప్పటికే మాకు కొన్ని సమస్యలు వస్తాయి. రేపు ఈవేళ మనకు కావాలంటే చాలామంది వచ్చేసే అవకాశాలు ఉన్నాయి వైసీపీ కార్పొరేటర్లు. స్థానికంగా మా నాయకులు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చాలామందిని ఆపాము మేము. లేకపోతే డెఫినెట్గా అక్కడ సంఖ్య డబుల్ డిజిట్ అల్లపోయి సింగిల్ డిజిట్కి వచ్చినా ఆశ్చర్యపోకర్లే. అందుకని మేము మాకున్న సంఖ్యను కాపాడుకొని డెఫినెట్గా వీళ్ళని మనం సేవ్ చేసుకుంటే చాలనే ఉద్దేశంతో వీళ్ళని సేవ్ చేసుకొని రేపు అవిశ్వాసాన్ని నెగ్గిన తర్వాత కంప్లీట్గా ఈ 1 yearలో కార్పొరేషన్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉంది. ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా చేస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం, డెఫినెట్గా గెలుస్తామని. ఇంకో వాదన తెచ్చారు వైసీపీ, ఒక బీసీ మహిళని దించే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలు అంటే మీకు ఇదేనా ప్రేమ అంటున్నారు. మరి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారేమో, మరి వైసీపీ వాళ్ళ పరిపాలన ఈ ప్రాంతంలో ఎట్లా చేశారు. రీజనల్ కోఆర్డినేటర్ రెడ్డి మంత్రి ఏదో బీసీకి ఇచ్చామంటే గొప్ప చెప్పుకొని ఒకటి ఓసీకి ఇచ్చి మిగతా అన్ని పదవులు కూడా ఈ రాష్ట్రంలో 80% రెడ్డిలకు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళు చెప్పడం చాలా హాస్యాస్పదం. బీసీలకి మేము ఈవేళ ఎన్ని పదవులు ఇచ్చామో మీరు లెక్క పెడితే ఈవేళ మంత్రులతో సహా ఇక్కడ కూడా ఎమ్మెల్యేలను కూడా లెక్క వేసుకోండి. వారికంటే మేము ఎక్కువ ఇచ్చాం, ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చాం. బీసీలని ఉద్ధరిస్తామని చెప్తాడు కానీ వాళ్ళని బ్యాక్ బోన్ అంటాడు, బ్యాక్ బెంచ్ లాగా వాడుకొని వాళ్ళు వదిలేసే పరిస్థితి వైసీపీ తప్పితే బీసీలు యొక్క పార్టీ ఏదైనా ఉందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఆ రోజు బీసీల కోసమే ప్రత్యేకంగా పార్టీ కావాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ బీసీలకి కంప్లీట్గా బ్యాక్ బోన్గా ఉండేది తెలుగుదేశం పార్టీ. సార్ మరి బడ్జెట్ మీటింగ్ ఉంది ఈ నెల 29, దానికి మరి పర్వాలేదు ఈ క్యాంప్ రాజకీయాలు? దీనికి సంబంధం లేదండి. ఆ వేళకి అవిశ్వాసం జరిగి కొత్త బాడీ వస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే పాత బాడీతో డెఫినెట్గా మెజార్టీ క్రియేట్ చేసుకొని పాస్ చేస్తారు బడ్జెట్ని. ఎవరికి అనుకూలంగా ఉంటే వారు దాన్ని పాస్ చేసుకొని మళ్ళీ అమల్లో చేస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మేయర్ గారైనా వాళ్ళ సంఖ్యాబలం లేకపోయినా సంఖ్యాబలం ఉన్నవాళ్ళు ఏ తీర్మానం అయితే పెట్టి మెజార్టీ పాస్ చేస్తారో ఆ తీర్మానాలు అమలు అవుతాయి. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీఎన్.